The HCF of two numbers is 9 and the product of the two numbers is 8100. How many pairs of numbers satisfy the given conditions అంటున్నాడు. ఓకే, సో HCF 9 అంటే ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి, 9 ఇంటూ సంథింగ్ ఉండేలాగా ఉంటాయి కదా. సో HCF 9 అయినప్పుడు సో ఆ నెంబర్స్ని నేను 9x 9y అనుకుంటున్నా. ఇప్పుడు ఏమంటుండే వాటి ప్రొడక్ట్ 8100 అంట. సో 9x ఇంటూ 9y అంటే ఎంత, 81xy. 81xy వాల్యూ ఎంత ఇస్తుంది మనకి, 8100 అని ఇచ్చిండు. సో 81కి 81కి కట్ అయితే xy వాల్యూ ఎంత, 100. అంటే ఇప్పుడు x ఇంటూ వై 100 అయ్యేలాగా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటుండు. జనరల్గా ఇప్పుడు ఏంది మనకి 9 HCF కాబట్టి ఈ x ఇంటూ వై అనేది కో ప్రైమ్ నెంబర్స్ కావాలి. అంటే ఒకవేళ అంటే ఒకదానికొకటి ప్రైమ్ నెంబర్ కావాలి, వాటి యొక్క HCF 1 కావాలి. ఏవైతే మనం 2 నెంబర్స్ తీసుకుంటామో అలా తీసుకోకపోతే ఏమవుతుందంటే వాడు ఇచ్చిన కండిషన్ 9 HCF కాకుండా పోతుంది అన్నట్టు. ఓకే, సో ఖచ్చితంగా ఇవి రెండింటిని కో ప్రైమ్ తీసుకోవాలి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ 100ని 100 ఇంటూ 1 రాసుకోవచ్చా. సో 101 కో ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఇంకేం రాసుకోవచ్చు, 25 4 రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇవి రెండు కూడా కో ప్రైమ్ నెంబర్స్. ఇంకేం రాసుకోవచ్చు, 10 ఇంటూ 10 రాసుకోవచ్చు. కానీ కో ప్రైమ్ నెంబర్స్ కావు కదా. ఇప్పుడు 10కి 10కి HCF ఏమవుతుంది, 10 అవుతాయి కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇది కో ప్రైమ్ కాదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు, రాసుకోవచ్చు. కానీ ఇంకేం రాసుకోవచ్చు మనం, 50 ఇంటూ 2 టైమ్స్ రాసుకోవచ్చు. 50కి 2కి HCF ఏమవుతుంది, 2 అవుతుంది. మళ్ళీ ఇవి కో ప్రైమ్ కాదు. కో ప్రైమ్ అంటే ఏంది, HCF 1 కావాలి. సో అట్లా పాసిబుల్ అయినవి ఏంటివి, రెండే పాసిబుల్ అయినాయి కాబట్టి 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద LCM ఆఫ్ ది నెంబర్స్ 2.6 అండ్ 0.084 అంటుండు. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, 26/10 రాసుకోవచ్చా. సో నెక్స్ట్ దీన్ని ఏం రాసుకుంటాం, 84/1000 రాసుకోవచ్చా. సో 84/1000. 84/1000 అంటే జనరల్. సో 2 13ల 2 5ల. ఓకే, సో ఇది కట్ చేస్తే ఏ టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది కదా. 4 2 8, 4 1 4, 4 25ల 100, ఇక్కడ 0. మనకి జనరల్గా ఫ్రాక్షన్స్ యొక్క LCM HCF తెలుసు కదా. జనరల్గా ఏంటిది, ఫ్రాక్షన్స్ ఇస్తే LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్ చేస్తాం మనం. ఓకేనా, సో LCM కనుకోండి 13కి 21కి LCM. ఓకే, సో ఎంత వస్తుంది, 13 21 LCM అంటే డైరెక్ట్ మనకి ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ అంటే కో ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 13 21 చేస్తే ఎంత, 13 2 26, 13 కోట్ల 13. ఎంత వస్తుంది మనకి, 273. ఓకే, సో 5కి 250కి HCF ఎంత, 5 కదా, అంతే కదా. సో 5తో కట్ చేస్తే 5 5 25, 5 4 20, 5 6 30. ఓకే, సో లాస్ట్కి పాయింట్ ఉంటుంది, 54.6. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద LCM ఆఫ్ 3 cube 9 square into 13, 3 square 13 square into 18 and 9 cube into 13 square into 18 square అంటున్నాడు. ఓకే, సో మనకి జనరల్గా వీటిని మనం ఏం చేస్తాం, ఇలా ఉంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి వేటికైతే హైయెస్ట్ కామన్ ఉండి హైయెస్ట్ ఉండాలి అంటే అన్ని నెంబర్ తీసుకుంటాం, అన్నిటిలో హైయెస్ట్ ఏది ఉందో ఆ పవర్ తీసుకుంటాం కదా జనరల్గా మనం ఈ టైప్లో ఉన్నప్పుడు. సో ఒక్కసారి చూద్దాం చూడండి. సో అన్నిట్లలో ఫస్ట్ అయితే మనకి 13 చూసుకోండి. 13 చూసుకుంటే మన క్వశ్చన్ ఈజీగా అయిపోతుంది. సో 13లో హైయెస్ట్ పవర్ దేనికి ఉంది, 13 స్క్వేరే కదా. సో హైయెస్ట్ 13 స్క్వేర్ ఉండాలి మనకి. ఆప్షన్స్లో అన్నింటిలో 13 స్క్వేర్ ఉంది కాబట్టి సో ఇది వదిలేద్దాం. నెక్స్ట్ నెంబర్ ఏంది మనకి, త్రో ఆప్షన్స్ వెళ్దాం చూడండి ఈజీగా. సో 3 ఉందా, 3లో హైయెస్ట్ పవర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో 3లో హైయెస్ట్ పవర్ ఇక్కడ 3 క్యూబ్. ఇక్కడ చూడండి 9 స్క్వేర్ అంటే ఇది ఆల్రెడీ 3 స్క్వేర్, ఇక్కడ 4 అంటే ఇక్కడ 3/7 వచ్చింది దీంట్లో. ఓకే, ఇందులో 3/7 వచ్చింది గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఇది 3 స్క్వేర్, 18 అంటే ఇంకొక 2 3s ఉంటాయి ఇందులో, అంతే కదా. సో 3/4. సో ఇది కాదు. నెక్స్ట్ ఇది 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే 3/6 కదా. ఓకే, సో 3/6 ఇక్కడ చూడండి 3/6 వస్తుంది. ఇక్కడ 18 స్క్వేర్. 18 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ కూడా ఉంటుంది అందులో. 9 స్క్వేర్ అంటే ఎంత, 3/4 కదా. ఓకే, సో 3/4 హైయెస్ట్ ఎంత, 3/10 రావాలి. ఓకే, సో 3/10 అంటే 3/11 ఆప్షన్, 9 ఆప్షన్ లేపేసిన. ఇంకా నాకు 2 స్క్వేర్ వస్తుందా, హైయెస్ట్ 2 క్యూబ్ వస్తుందా చెప్తే నాకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, సో ఫస్ట్ దాంట్లో మనకి 2 లేనే లేదు. సెకండ్ దాంట్లో ఒక 2 ఉంది. సో దీంట్లో 18 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, అంటే 9 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో 18 స్క్వేర్ అంటే ఓకే, సో 2కి హైయెస్ట్ పవర్ ఎంత, 2నే. 2కి హైయెస్ట్ పవర్ 2 ఉన్న ఆప్షన్ ఏముంది, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 0.48, 1.20 అండ్ 1.68 అంటున్నారు. ఓకే, సో వీటిని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే మనం ఏం రాయొచ్చు, 48/100 రాసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని ఏం రాయొచ్చు, 120/100 రాసుకోవచ్చు కదా. సో 120/100 అండ్ తర్వాత దాన్ని ఏం రాసుకోవచ్చు, 168/100 రాసుకోవచ్చు కదా.
ఓకే, సో ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఓకే, సో హెచ్సిఎఫ్ అంటే ఏంటిది మనకి? ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ వస్తుంది. ఓకే, రివర్స్ ఉంటుంది హెచ్సిఎఫ్కి. సో చూద్దాం చూడండి, 48కి 120కి 168కి వీటన్నిటిని డివైడ్ చేసే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూడండి. ఇచ్చిన ఆప్షన్లో చూడండి 24 చూద్దాం. ఓకే, సో 24 డివైడ్ చేస్తుందా? 24 48ని డివైడ్ చేస్తుంది. అండ్ 120 24 5 120 24 168 అంటే చూద్దాం చూడండి, 168 అంటే యూనిట్ డిజిట్ 8 రావాలంటే ఎంత రావాలి మనకి? 24 తోని. ఓకే, సో 7 టైమ్స్ చూడండి, 7 14 8 28. సో 168 కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఏమొస్తుంది మనకి? 24 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 100 ఉంది. వీటికి ఎల్సిఎం ఏమొస్తుంది? 100 కదా. సో 24/100 అంటే 0.24 వస్తుంది, అంతే కదా. హెచ్సిఎఫ్ వచ్చేసింది మనకి. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కదా. సో ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఎల్సిఎం అంటే ఏంటిది? ఇది రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇది ఎల్సిఎం, ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. పై ఆర్ట్ యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి మనకి. ఓకే, సో లీస్ట్ కామన్ మల్టిపుల్. ఒకసారి చూడండి 48 120 ఉంది మనకి. సో జనరల్గా మనం రేషియో మెథడ్ చేసాం కదా. సో అట్లా చూద్దాం చూడండి. సో 12 10 120, 12 4 48. సో 2 4 2 5 10. ఇది 48 into 5 చేయండి, లేదా 120 into 2 చేయండి. ఎంత? 240 నా ఎల్సిఎం. నెక్స్ట్ మళ్ళీ 240కి 168కి చేయండి. ఓకే, సో 24 10 టైమ్స్ 240, 24 7 టైమ్స్ 168 కదా. ఓకే, సో మన ఆన్సర్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ 1680 అనేది మనకి ఇక్కడ ఎల్సిఎం వస్తుంది. 1680 కనపడగానే ఇక్కడ ఆన్సర్ పెట్టేయచ్చు, ఎందుకంటే దానికి రిలేటెడ్ ఉంది కదా. లేదు అంటే మనకి ఏంటిది? హెచ్సిఎఫ్ ఏమొస్తుంది? 100 వస్తుందా? సో 100 అంటే 0 0 కట్టు, ఒక దాని తర్వాత పాయింట్ 16.8. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 7 టైమ్స్ దేర్ హెచ్సిఎఫ్ అంటారు. ఓకే, సో హెచ్సిఎఫ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఎల్సిఎం ఏమైంది మనకి? 7x అవుతుంది. ఓకేనా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈస్ 222. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ అంటుంది. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇది మనకు తెలుసు కదా. సో ఇప్పుడు 7x into x అంటే ఏమవుతుంది? 7x² కదా. సో ఫైనల్గా మనం 7x² అనుకోవాలంటే మన ఆన్సర్ ఏంది? కంపల్సరీ 7 మల్టిపుల్ అయి ఉండాలి. సో చూద్దాం చూడండి, ఇచ్చిన ఆప్షన్లో 7తో డివైడ్ అయితే ఒకటే ఉంది అనుకో, అదే మన ఆన్సర్ అయితే. సో చూడండి 7 1 7 2 మిగిలింది, 22 అంటే 21, 17 మిగిలింది, 14 అంటే 36. సో ఇది మన ఆన్సర్ కాదు. ఓకే, సో మళ్ళీ సేమ్ 7 1 7 అంటే 2 మిగిలింది, 25 అంటే 7 21, 4 మిగిలింది, 48 అంటే 7 42, 6 మిగిలింది, 63 అంటే 7 9 63. సో ఇది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 7 1 7 అంటే 20 మిగిలింది, 14 అంటే 6 మిగిలింది, 68 అంటే 63 పోతుంది కాబట్టి 5 మిగిలింది, 56 అంటే సో ఇది కూడా 7తో డివైడ్ అవుతుంది మనకి. ఓకే, సో 9158 అంటే మళ్ళీ సేమ్ ఇక్కడ 91 అంటే ఎగ్జాక్ట్లీ పోతుంది, 58 అంటే పోదు కాబట్టి సో ఇది మన ఆన్సర్ కాదు, అంతే కదా. సో 58 డివైడ్ కాదు. ఓకే, సో 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో చేద్దాం చూడండి క్వశ్చన్. ఏమంటుంది మనకి? సో వాటి మధ్య డిఫరెన్స్ ఇచ్చింది, 6x ఇచ్చింది. 6x ఈక్వల్ ఎంత? 222 ఇచ్చిండు. ఓకే, సో చూద్దాం. 6 ముళ్ళ 18. ఓకే, సో 18 అంటే 4 మిగిలింది, 6 ఇలా 42. x ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 37 వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సో 7 into 37 స్క్వేర్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు 37 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ ఎంత? 9 కదా. 7 స్క్వేర్ అంటే మళ్ళీ 7 into 9 అంటే ఎంత వస్తుంది మనకి? 3 వస్తుంది యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ 3 ఉన్న నెంబర్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది, ఇది మన ఆన్సర్. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 80 అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ 558. వాట్ ఆర్ ద 2 నెంబర్స్ అంటున్నాడు. ఓకే, సో 2 నెంబర్స్ 80 అవ్వాలి. సమ్ చూడండి, సో 1169 కూడా 80 అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఈ 1169 ఎల్సిఎం ఈ నెంబర్ ఏందనుకో, 11తో డివైడ్ కావాలి, 69తో డివైడ్ కావాలి. 11తో డివైడ్ అవుతుంది అంటే కాదు. సో కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సో 558 కూడా మనకి 8తో డివైడ్ కావాలంటే 9తో డివైడ్ కావాలి. సో 5 చూడండి, ఇది 5 + 5 10 + 8 18. సో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది మనకు ఛాన్స్ ఉంది. 62తో డివైడ్ కావాలి. ఓకే, సో 62తో డివైడ్ కావాలంటే 558 రావాలంటే మనకి యూనిట్ డిజిట్ ఎంత రావాలి? 8 రావాలి. 4 టైమ్స్ అంటే మనకి ఎక్కువ అవుతుంది, 14 టైమ్స్ చూడండి, తక్కువ అవుతుంది కాబట్టి 14 టైమ్స్ చూడండి, 14 6 ఇక్కడ కూడా ఎక్కువ అవుతుంది. 9తో చూడండి 62 9 టైమ్స్, 9 6 54, 9 2 18. సో ఇది కూడా అవుతుంది కాబట్టి సో ఇదే మన ఆన్సర్. మీద చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ 9 మల్టిపుల్ కనిపిస్తుంది కాబట్టి సో అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 school bells ring at an interval of 36 minutes and 45 minutes. If both bells ring together at 9 AM, when will they ring together again అంటుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎప్పుడు ఎంత? 9 AM కి కదా. సో మళ్ళీ ఎప్పుడు రింగ్ అయితే అంటే వాటి రెండింటి యొక్క ఎల్సిఎం టైం అప్పుడు. ఓకే, సో 36కి 45కి ఎల్సిఎం ఎంత మనకి? 36కి 45కి ఎల్సిఎం 9 4 36, 9 5 36 5 ఎంత? 180. సో 180 అంటే ఇది మినిట్స్ కదా. సో అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60, 6 ముళ్ళ 18, ఇంకా 3 అవర్స్ తర్వాత. ఓకే, సో 9 + 3 ఎంత? 12. సో 12 noonకి రింగ్ అయితే అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The HCF and the LCM of 2 numbers are 28 and 336 respectively. If one of the number is 112, find the other one అంటు. ఓకే, సో HCF ఇచ్చిండు 28, ఇంకొక నెంబర్ 336 ఇచ్చిండు. సో అదే కదా, ప్రొడక్టే కదా. వన్ ఆఫ్ ది నెంబర్ 112 అయితే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది ఏంటిది మనకి? వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రొడక్ట్కి సమానం. ఓకే, సో ఏ టేబుల్ కట్ అయితే 112 3 టైమ్సా? ఇది ఎక్స్ అనుకుంటే సో 3 టైమ్స్ 28 3 3 ఎములు 24, యూనిట్ డిజిట్ 4 రావాలి, 3 2 6, సో 84 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of 2 numbers is 5:6 and their HCF is 7. Find their LCM అంటుంది. ఓకే, సో 2 నెంబర్స్ యొక్క రేషియో 5:6 ఇచ్చిండు, HCF 7 ఇచ్చిండు. ఓకే, సో HCF 7 అంటే ఆ నెంబర్స్ ఏంటంటే సింపుల్గా వీటి యొక్క మల్టిపుల్స్ అంటే 5 ఏళ్ళ 35 అవుతుంది ఒక నెంబర్, ఇంకొకటి 6 ఏళ్ళ 42 అవుతుంది. ఓకే, సో HCF కదా కట్ అయ్యేది మనకి ఇప్పుడు. ఓకే, వాటి రేషియో ఇచ్చినప్పుడు కట్ అయ్యేది వాటి HCF కాబట్టి 7 కట్ అయింది అన్నట్టు నెంబర్స్లో, అంతే. సో ఇప్పుడు ఏమంటుంది? ఎల్సిఎం కనుక్కోమంటుంది. 35కి 42కి ఎల్సిఎం ఎంత? సో రెండింటిలో కామన్గా ఏముంది? 7 ఉంది. ఓకే, ఇది 5, ఇంకొకటి
6 7 ఒకటి 1 టైమ్స్ ఇలా కూడా తీసుకోవచ్చు మనం కావాలంటే 6 5 30 3 21 210 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. లేదు అంటే రేషియో తీసుకుంటే 7 5 35 7 6 42. సో దీనితో మల్టిప్లై చేస్తే సేమ్ మళ్ళీ అదే వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the sum of two numbers is 60 and their HCF and LCM are 5 and 60 respectively, then the sum of the reciprocals of the numbers will be అంటుంది. ఓకే, సో సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఇచ్చింది ఎంత 60. సో నెంబర్స్ ఎక్స్ వై అనుకుంటే x ప్లస్ వై ఎంత వచ్చింది మనకి ఇక్కడ 60 వచ్చింది. అండ్ దేర్ HCF అండ్ LCM ఆర్ 5 and 60 అంటుంది. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM HCF అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కూడా చెప్పొచ్చు కదా. సో x ఇంటూ వై ఎంత వచ్చింది మనకి ఇక్కడ మనకి 120 వచ్చింది, అంతేనా. సో ఇప్పుడు ఏమంటుండు, దెన్ ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది నెంబర్స్. రెసిప్రోకల్స్ అంటే ఈ 1/x ప్లస్ 1/y అనుకోమంటారు. రెసిప్రోకల్ అంటే ఇదే కదా. సో చూద్దాం చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైతే మనకి ఇక్కడ x ప్లస్ వై బై xy రావాలి కదా. సో x ప్లస్ వై ఎంత వచ్చింది మనకి ఇక్కడ 60, xy ఎంత వచ్చింది మనకి ఇక్కడ 120 వచ్చింది. ఓకే, సో 60/120 అంటే ఎంత మనకి ఇక్కడ 1/2 రావాలి. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్లో లేదు అది, సారీ, ఇక్కడ మనకి 300 రావాలి కదా. 300 వస్తుంది కదా, 5 into 60 అంటే 300, ఇక్కడ కూడా 300 రాయండి. ఓకే, సో ఎంత వస్తుంది 1/5 వస్తుంది. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. A person has 3 iron bars whose lengths are 20, 30 and 40 meters respectively. He wants to cut pieces of the same length from each of the 3 bars. What is the least number of total pieces if he cuts without any wastage అంటుంది. ఓకే, సో లీస్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ పీసెస్ అంటుంది, ఎన్ని పీసెస్ కట్ చేయొచ్చు అంటుంది. ఓకే, సో అలా కట్ చేయాలంటే మనకి ఏంది, మనకి వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ పీసెస్ ఇఫ్ కట్స్ వితౌట్ ఎనీ వేస్టేజ్ అంటే ఏంటి, మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అక్కడ డివైడ్ చేస్తున్నారు కదా. కట్ చేస్తుంటే దాని అర్థం ఏంటిది, డివైడ్ చేయడమే కదా. ఓకే, సో ఫ్యాక్టర్ అంటే డివిజర్ అని ఒకటే కదా. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలి మనం 20కి 30కి 40కి. సో 20కి 30కి 40కి హెచ్సిఎఫ్ ఎంత మనకి ఇక్కడ 10 కదా. ఓకే, సో 10 అంటే ఒక్కొక్క దాంట్లో 10 పీసెస్ చేసారు అనుకో, అంటే 10 లెంత్తో పీసెస్ చేస్తే, ఒక్కొక్క దాంట్లో 10 లెంత్తో పీసెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే వితౌట్ వేస్టేజ్ వస్తుంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుగుతుండో, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ పీసెస్ ఇఫ్ ఈ కట్స్ వితౌట్ ఎనీ వేస్టేజ్. ఓకే, సో వేస్టేజ్ లేకుండా కట్ చేస్తే ఎన్ని పీసెస్ వస్తాయి అంటుంది. ఓకే, సో 20లో బై 10 చేస్తే అంటే ఒక్కొక్కటి 10 కట్ చేస్తాడు, ఎన్ని వస్తాయి ఇక్కడ 2 వస్తాయి. ఓకే, సో 30లో బై 10 చేస్తే ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి ఇక్కడ ఒక్కొక్కటి 10 మీటర్స్ పెట్టి కట్ చేస్తాడు, ఇక్కడ 3 వస్తాయి. ఓకే, సో ఇక్కడ 40/10 అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి 4 వస్తాయి, యాడ్ చేస్తే 4 3 7 2 9 టోటల్ 9 పీసెస్ వస్తాయి. ఓకే, ఇక్కడ మన కన్ఫ్యూజన్లో 10 ఆన్సర్ పెడతాం కానీ 10 కాదు, ఇక్కడ మనకి ఏమడుగుతుండో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ పీసెస్ అని అడుగుతున్నాడు. ఓకేనా. ద LCM అండ్ HCF ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 1105 and 5. If the LCM is 17 times the first number, then find the two numbers అంటుంది. ఓకే, సో మనకి ఏమి ఇచ్చిండు, LCM ఇచ్చిండు, HCF ఇచ్చిండు, టూ నెంబర్స్ ఒకటి. LCM ఎంత 1105 అంట. ఓకే, సో HCF 5 అంట. సో ఇచ్చిన ఆప్షన్స్లో దేని యొక్క LCM 1105 ఏదో చూసినా సరిపోతుంది మనకి. సో ఒకవేళ 55 8500 అనుకో, సో మళ్ళీ ఇంకేమంటుంది, ఇఫ్ ద LCM ఈజ్ 17 times the first number అంటుంది. ఓకే, సో ఇచ్చిన వాటిలో దేనికి 17 times తీసుకుంటే 1105 వస్తుంది చూడొచ్చు. 17 5 ఇది ఎంత 105 55తో చేస్తే, సారీ 17 5 85 ఇక్కడ. ఓకే, సో మళ్ళీ 17 5 85 అంటే, సో ఇది రావట్లేదు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు మనం. సెకండ్ చూడండి, 17 6 102, 17 5 85, సో 65 వస్తుంది అంటే ఆప్షన్ సి తీయొచ్చు. ఇక్కడ మనకి డి ఉంది, బి ఉంది. ఓకే, ఇంకొకటి జాగ్రత్త గమనిస్తే, ఇఫ్ ద LCM ఈ 17 times ద ఫస్ట్ నెంబర్ అంటున్నాడు. సో ఇప్పుడు LCMలో 17 ఉంది మనకి, సో టూ నెంబర్స్లో 17 ఉండాలి ఖచ్చితంగా LCM అంటే. సో ఈ 75లో 17 ఉంటుంది చూడండి, 85లో 17 5 85 కాబట్టి సో ఇది మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The least number which should be added to 1351 so that the sum is exactly divisible by 2 4 6 and 8 అంటున్నాడు. ఓకే, సో 1351 కి ఏ నెంబర్ యాడ్ చేస్తే దీంతో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ వీటన్నిటితో డివైడ్ కావాలంటే వీటి LCM తో డివైడ్ కావాలి కదా. సో 2 4 6 8 యొక్క LCM అంటే 2 4 8కి 8 LCM తీసుకోవచ్చు. మనకి ఇక్కడ 6లో ఏంది 3 ఉంది కదా, సో 8 3 24. సో వీటన్నిటికి LCM ఎంత 24 అంటే ద లీస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు 1351. సేమ్ మనం ప్రీవియస్గా నెంబర్ సిస్టంలో చేసినాం కదా. సో 24 తోని 1351 డివైడ్ చేస్తే ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్కి మనం ఎంత యాడ్ చేస్తే అది 24 తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్, అది మనం యాడ్ చేయాల్సిన నెంబర్ అన్నట్టు. ఓకే, సో 1351 డివైడ్ చేయండి. సో 3 డిజిట్స్ అంటే 135 రావాలంటే ఎంత మనకి 5 టైమ్స్ 24 5 120. సో 120 అంటే ఇంకెంత మిగిలింది మనకి ఇక్కడ 15 మిగిలింది, పక్కన 151. ఓకే, సో 24కి 6 టైమ్స్ అయితే ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఇంకొక 24 యాడ్ అవుతుంది, ఎంత 144 అంతే కదా. సో 6 టైమ్స్ 24 6 టైమ్స్ 6 12 6 24 144. సో 144 తీసేస్తే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 11 - 4 అంటే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 11 - 4 7. ఓకే, సో 7 మిగిలింది అంటే రిమైండర్ 7, అది 24తో డివైడ్ కావాలంటే ఎంత యాడ్ చేయాలి, 7కి మనం 17 యాడ్ చేయాలి, అంతేనా. సో ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ ఇన్ మీటర్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎగ్జాక్ట్లీ మెజర్ ద లెంత్స్ 6 meters 5 meters 25 centimeters and 12 meter 50 centimeters. ఓకే, సో గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎగ్జాక్ట్లీ మెజర్ ద లెంత్స్ అంటే ఈ లెంత్స్ ని ఎగ్జాక్ట్లీ మెజర్ చేయాలంట. సో చూద్దాం ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎన్ని సెంటీమీటర్స్లో ఇచ్చారు కదా. సో కొన్ని సెంటీమీటర్లు కొన్ని మీటర్లు ఇచ్చారు కాబట్టి సో మొత్తం సెంటీమీటర్స్లో మార్చుకుందాం. ఫస్ట్ అయితే 600 centimeters 525 centimeters 1250 centimeters. ఓకే, సో వీటిని ఎగ్జాక్ట్లీ మెజర్ చేయాలంటే ఏంటిది, వీటి యొక్క HCF. ఓకే, సో వీటి యొక్క HCF కనుక్కోవాలి. 600 525కి సింపుల్గా డిఫరెన్స్ తీసుకోండి, ఎంత వచ్చింది 75. ఓకే, సో 75 అనేది 600ని డివైడ్ చేస్తుందా 75 2
150 15 4 60. సో డివైడ్ చేస్తుంది. సో 525ని ఎన్ని టైమ్స్ 7 టైమ్స్ చూడండి, 7 49 7 35. సో 525 కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 1215ని డివైడ్ చేస్తుందా? సో 1215 డివైడ్ చేస్తుందా లేదో చూద్దాం. చూడండి 75కి 75 2 టైమ్స్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 150నా 150. సో 150 1250కి డివైడ్ అవుతుందా? సో డివైడ్ కాదు కాబట్టి ఈ 1250 డివైడ్ కాదు, అంటే మనకి 75 అనేది మన ఆన్సర్ కాదు కాబట్టి 0.75 కాదు. ఓకే, సో నెక్స్ట్ 75లో హాఫ్ లేదా 75 మల్టిపుల్స్. 75 మల్టిపుల్స్ దీన్ని ఏం రాసుకోవచ్చు? 25 మూల 75. ఓకే, సో మనం హెచ్సిఎఫ్ కాబట్టి హైయెస్ట్ తీసుకోవాలి. సో హైయెస్ట్ తీసుకోవాలి కాబట్టి సో 75 వీటిని డివైడ్ చేసిందంటే 25 డివైడ్ చేస్తుంది ఈ రెండింటిని. ఇప్పుడు సింపుల్ ఇది చెక్ చేయండి. 1215 డివైడ్ చేస్తుంది కాబట్టి 25 అనేది మన ఆన్సర్. ఇక్కడ మీటర్లలో ఉంది కాబట్టి సో 0.25 అనేది మన ఆన్సర్. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది పాలినామియల్స్ x cube minus 8, x cube minus 6x square plus 12x minus 8 అండ్ x cube minus 4x square plus 4x అని ఉంది కదా. సో చూద్దాం. చూడండి, మనకు ఫస్ట్ చూడగానే మాక్సిమం మీకు తెలిసిపోతుంది ఆన్సర్ ఇది. సో ఇక్కడ చూడండి x cube minus 8 అంటే ఇది 2 క్యూబా, ఇది ఏ ఫామ్ లో ఉంది? a cube minus b cube ఫామ్ లో ఉంది. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు? a minus b a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా. సో అంటే ఖచ్చితంగా దీన్ని ఏది డివైడ్ చేస్తుంది? x మైనస్ 2 డివైడ్ చేస్తుంది. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్లో ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే అన్నిటిని డివైడ్ చేయాలి కదా. సో అన్నిటిని డివైడ్ చేయాలి కాబట్టి సో దీన్ని డివైడ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఓన్లీ x మైనస్ 2 మాత్రమే పాసిబిలిటీ ఉంది. ఓకే, సో కావాలంటే రిమైనింగ్ కూడా చెక్ చేయండి. సో చెక్ చేసినా కూడా మనకి మాక్సిమం ఇదే వస్తుంది. చాలా వరకు అయితే మీకు ఒకవేళ ఇలా ఇచ్చి హెచ్సిఎఫ్ అడిగింది అనుకోండి, సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేయండి. 1 కానీ 2 కానీ x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ రావట్లేదు కానీ క్వశ్చన్ చూడగానే చెప్పొచ్చు x cube minus 8 కింద x minus 2 కనపడిందంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.